హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు కామేశ్వరి. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ ఎలా చేసుకోవాలి నేను చెప్తాను. ఓకేనా? ఓకే, నేను ఎల్జీ కంపెనీ వాషింగ్ మిషన్ తీసుకున్నాను. టాప్ లోడ్ అనమాట. ఇది 8 kgs వెయిట్ ఉండే వాషింగ్ మిషన్. ఓకే, మనం ప్రతిసారి వాడిన వెంటనే ఈ లోపల ఇది ఉంటుంది. ఈ చక్రం ఇలా ఇలాగా సైడ్న ఉంటుంది. దాన్ని ఇలా తీసి మొత్తం దీని చుట్టూ ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఉతికిన ప్రతిసారి కూడా దీన్ని నీట్గా చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ దానికి ఫిక్స్ చేసేసేయండి. ఇకపోతే ఈ డ్రమ్ము క్లీన్ కనీసం 2 months, ఎవ్రీ 2 monthsకి ఒకసారి, లేకపోతే 2.5 monthsకి ఒకసారి అయినా క్లీన్ చేసుకోవాలి. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలంటే దీని ప్రాసెస్ నేనైతే ఇలాగే చేసుకుంటున్నాను. కనీసం మనం 2.5 months అంటే ఒక 30 times వాష్ చేయడం ఏదో చేస్తాం. నెక్స్ట్ దీనికోసం డ్రమ్ క్లీన్కి సేమ్ కంపెనీ ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. ఓకే, ఇది వాడేటప్పుడు ఎలా వాడాలంటే కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. ఫస్ట్, ఇది మనం డ్రమ్ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా బట్టలు వేయకూడదు, పాడైపోతాయి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే పవర్ ఆన్ చేసుకొని కరెంటు పవర్ ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదండి, కరెంటు సప్లై వాషింగ్ మిషన్కి వచ్చే బటన్ ఇదన్నమాట. ఇది ఆన్ చేస్తాం. ఆన్ చేసుకొని ఇది ఒక ప్యాకెట్ తీసుకొని డ్రమ్ క్లీన్ది ఇది ఉంది కదండి, ఇందులో వేసుకుంటాం. మొత్తం ఫుల్ ప్యాకెట్ వేసేసుకుంటాం. వేసేసుకొని క్లోజ్ చేసేసి పవర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ అని ఉంది చూసారా, కనిపిస్తుందా? ప్రోగ్రామ్ బటన్ ఉంది. ఇది ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలి? దీన్ని 8 times ప్రెస్ చేస్తే ఇక్కడ డిజిటల్ 8 నెంబర్ వస్తుంది. 8 నెంబర్ దగ్గర వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు? టబ్ క్లీన్ అని ఇచ్చాడు. అంటే లోపల టబ్ క్లీన్ చేసుకోవడానికి వాడు 8 నెంబర్ ఇచ్చాడనమాట. అది 8 times ఇది నొక్కితే టబ్ క్లీన్ కానీ, అప్పుడు నెక్స్ట్ ఈ పెద్ద బటన్ పాజ్ బటన్ అది ఉంది కదా, ఇది నొక్కేసాం అనుకోండి, అంతే. మీరు ఇంకా దాన్ని ఏమీ ముట్టుకోవసరం లేదు. దగ్గర ఒక 100 minutes అంటే సుమారుగా ఒక 1.5 hour అదే తీసుకుంటుంది. ఇంకా మధ్యలో డోరు ఓపెన్ చేయటం కానీ ఏమీ చేయకూడదు, బట్టలు వేయకూడదు. అప్పుడు 1.5 hour తర్వాత శుభ్రంగా అదే క్లీన్ చేసుకుంటుంది. బాగుంటుందన్నమాట. మొత్తం డస్ట్ అంతా మనం వాడిన ప్రతిసారి లోపల కానీ ఆ చూపులో కానీ డస్ట్ ఉంటుంది కదా, మొత్తం క్లీన్ చేసుకుంటుంది అనమాట. వాటరు డస్ట్ వస్తుంది కదా, అలా లోపల ఎక్కడున్నా సరే అడుగు నుంచి మనం చేయలేం. అందుకు మొత్తం ఇది అలా చేస్తుంది. ఇలా కనీసం ఒక 30 washes తర్వాత ఒకసారి ఇలా చేసుకోవాలి. ఇది చేసుకునే విధానం మళ్ళీ చెప్తున్నా వినండి. ఇది పవర్ సప్లై బటన్ ఇది ఆన్ చేసుకొని తర్వాత ప్రోగ్రామ్ టబ్ క్లీన్ ఇది 8 times ప్రెస్ చేస్తే ఇక్కడ వాడు ఇచ్చింది 8 times ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 8 digit వస్తుంది. అంతటితో ఆపేసి ఈ పెద్ద బటన్ ఉంది కదా, స్టార్ట్ బటన్, ఇది నొక్కేసి వదిలేయడమే. 1.5 hour తర్వాత మొత్తం క్లీన్ అయిపోతుంది. 2-3 times అదే శుభ్రంగా వాష్ చేసేసుకొని క్లీన్ అయిపోతుంది. ఆ రోజంతా ఆరబెట్టేసి నెక్స్ట్ డే నుంచి మీరు బట్టలు వాష్ చేసుకోవచ్చు. అదనమాట టబ్ క్లీన్ ఇలా చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.